తీయండి, మీరు ఫోటో తీయండి. గారికి, డీజీఎం, ఐఓసి, అలాగే స్థానిక కౌన్సిలర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే డిఆర్డీఏ శేఖర్ రెడ్డి గారు, ఏపీఎంలకు, మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు మాధవ్ గారికి, ముఖ్యంగా నల్గొండ జిల్లా మహిళా సమాఖ్య అక్క జిల్లాలందరికీ కూడా శుభాకాంక్షలతో, ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్లో కూడా ఇలాంటి బంకు కట్టడం లేదో డౌట్ నాకు. నేను మాత్రం 1.5 ఎకరాలలో 10 గుంటలే కావాలని చెప్పి పేద కలెక్టర్ ఇలాంటి త్రిపాఠి గారు ఉన్నప్పుడు 10 గుంటల కోసం పడితే నేనన్నా ఒక పెట్రోల్ బంకే కాదు, షాపింగ్ మాల్ కట్టాలి, అక్కడ కూడా సూపర్ బజార్తో పాటు అలా హోటల్ ఏర్పాటు చేయాలి. పక్కకే మెడికల్ కాలేజ్ ఉంది, ఇప్పుడు 40 కోట్లతో నర్సింగ్ కాలేజ్ కూడా కట్టిస్తున్నాను నర్సులను తయారు చేయడానికి. ఆ పక్కకే 200 కోట్లతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అంటే 2500 మంది పిల్లలు, పేదింటి పిల్లలు, అలా అగ్రవర్ణ వాళ్ళు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, దళితులు ఉంటారు. కుల మతాలకు అతీతంగా చిన్నప్పటికెళ్ళి కలిసిమెలిసి ఉండాలి. అందరూ కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లాగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 20,000 కోట్లతో స్కూల్ కడుతున్నాడు. ఇవాళ పెట్రోల్ బంక్ ఏ విధంగా మొట్టమొదటి పెట్రోల్ బంక్ ఇంత పెద్దగా ఏర్పాటు చేసుకుంటున్న గతంలో 2 ఓపెన్ అయినా 10 గుంటలనే కట్టింది వాళ్ళు. కానీ నేనేమంతా ఆలోచించినట్టే అప్పుడున్న కలెక్టర్ గారితో మాట్లాడి, మన ఈ కలెక్టర్ గారితో మాట్లాడి ప్లాన్ చేసుకొని మహిళా సంఘాలని మనం తెలంగాణలోనే నల్గొండ జిల్లా నెంబర్ 1 ఉండాలని చెప్పి ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసింది. యంగ్ ఇండియా స్కూల్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. 2500 మంది పిల్లలు, మీ పిల్లల్ని ఎక్కడ వదిలిపెడితే మంచి మంచి క్రికెట్ స్టేడియం, ఫుట్బాల్ స్టేడియం, పిల్లలకి ఇవాళ గురుకులాలు చూస్తున్నాం. ఒక రూమ్లో 20 మంది పండుకుంటున్నారు. ఒక బాత్రూమ్ పోవాలంటే 45 మంది వేడి చేయాలి పిల్లలు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కూళ్ళని పేదవాళ్లకు విద్యను అందిస్తే చాలు మన తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంటుంది. తెలంగాణ తెచ్చుకుందే మన నిధులని అభివృద్ధి చేసుకుంటాను పెట్టుకోవాలని. అందుకని ఇవాళ ఏకంగా 20,000 కోట్లతో పాటు ఒక్కొక్క మండలానికి ఒక పబ్లిక్ స్కూల్ పెట్టుకుంటాం 10 కోట్లతో. పబ్లిక్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్ లాగా బస్సులు ఉంటాయి. ఆ బస్సులలో గవర్నమెంట్ స్కూలే కానీ చుట్టుపక్కల ఊళ్ళలో పోయి ఆ స్కూల్ తీసుకొచ్చి అక్కడ చదివించే విధంగా ప్రైవేట్ పరంగా ఇవాళ పేదవాళ్ళు ఒక పూట ఉపాసం ఉన్న మా పిల్లగాన్ని ఇంగ్లీష్ మీడియం చదివిస్తే పైకి వస్తారని చెప్పి ఇలా మీరు ఊళ్ళలో బస్సులు 60,000 ఫీజు కడుతున్నారు. ఇలా 200 కోట్లతో స్కూల్ బిల్డింగ్ చూడండి ఎంత మంచిగా ఉందో. అది కూడా December 9th సోనియా గాంధీ పుట్టినరోజు ఓపెన్ చేసుకోవాలని కలెక్టర్ గారితో మాట్లాడినట్టు చెప్తలేదు. మన జిల్లా ముందున్న అన్నిట్లా ఆ స్కూల్ కూడా మొదట ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ పేద పిల్లలకు మంచి విద్యను అందించుకునే విధంగా మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, స్కూలు ఆ విధంగా కట్టుకుంటూ ఇలా పెట్రోల్ బంక్ ఈరోజు ఓపెన్ చేసుకుంటున్నట్టు నిజంగా చాలా సంతోషం అనిపిస్తున్నాను. ఇలా రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన వడ్డీ లేని రుణాలు మధ్యన 15 లక్షలు కరెక్ట్ చెప్పాలి, నిజంగా చెప్పాలి. స్వాతంత్ర దినోత్సవం ఇవాళ మామూలు రోజు కాదు, దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. మధ్యన 15 మహిళా సంఘాల గురించి మాట్లాడిందా? ఇవాళ శేఖర్ రెడ్డి గారు మా ఏపీఎం వినోద కానీ రోజు మాట్లాడుతూనే ఉంది. ఇవాళ రాష్ట్రం మొత్తం మాట్లాడుతుండు. ఒక నల్గొండ జిల్లాలోనే 1142 కోట్లు ఇవాళ ఇచ్చినామంటే ఇప్పుడే మన ఎంపీ రఘువీరెడ్డి గారు చెప్పినట్టు ఇవాళ 1100 కోట్లు నల్గొండ జిల్లాలో 6 ఎమ్మెల్యేల పరిధిలో ఇచ్చినామంటే అది ఇవాళ కోటీశ్వర్లని ఒక లక్ష్యం పెద్దగా పెట్టుకోవాలి. ఇప్పుడైనా మనం ఏమంటాం, పిల్లగారు ఏమవుతున్నాం అంటే నీకు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, కలెక్టర్ కావాలంటాం. పెద్ద కళలు పెట్టుకుంటే ఏదో ఒక సాధిస్తాం. ఇప్పుడు లక్షాధికారం పోయే విధంగా 1140 కోట్లు మన జిల్లాలో ఇచ్చిన వడ్డీ కూడా గవర్నమెంటే కడుతున్నది. ఇవాళ ఇప్పుడే మన పీడీ గారు చెప్పారు, మామూలు సహజం అనే 2 లక్షలు ఇస్తున్నాం, యాక్సిడెంట్ అయితే 10 లక్షలు ఇస్తున్నాం సంఘంలో. అందుకని ఇక్కడ ఉన్న జిల్లా సమాఖ్య అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు మండల ఇన్ఛార్జీలు చెప్తున్నా, ప్రతి ఒక్కరిని కూడా సంఘాలు కొత్త సంఘాలు ఏర్పాటు చేసుకోండి. చూస్తుండగా 6 మాసాలు అయ్యాకతే మీరు లోన్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఇవాళ ఒక్కొక్క సంఘాలకు 2 సంఘాలకు పర్యటన గ్రౌండ్లో మేము అందరం కలిసి 15 లక్షల రూపాయలు ఇచ్చి లోన్ ఇచ్చినాం. ఏం చేసుకుంటారు అక్క అంటే, రేపు పొద్దున బట్టల షాప్ పెట్టుకుంటాం మేము, ఎందుకంటే తొందరగా స్టార్ట్ చేయాలి, రేపు బతుకమ్మ దసరా పండుగ వస్తుంది, గిరాకీ ఉంటుందని చూస్తున్నాం.
అంటే వ్యాపారం చేయడానికి చదివే అవసరం లేదు. ఇలా భర్తకు తోడుగా ఉండి భార్య కూడా 4 రూపాయలు సంపాదిస్తే మీ పిల్లల్ని చదివించుకోవచ్చు. ఆ కుటుంబమే కాదు, ఆ గ్రామం కూడా మంచి వాతావరణంలో ఉంటుంది. కాబట్టి మహిళా సంఘాలను ఆ రోజు రాజశేఖర రెడ్డి వెళ్తే మధ్యలో బంద్ అయితే ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రులం, ఎంపీలం, ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలం ఒకటే ఆలోచన, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకోవాలంటే పేదలందరూ బాగుండాలి, అక్కా చెల్లెళ్ళు రైతుల ముఖాలలో చిరునవ్వు చూడాలన్నదే మా లక్ష్యం. అందుకని ఈరోజు ఇవాళ కొట్లాడి ఇవాళ మేము కలెక్టర్ గారికి చెప్పిన ఉత్తమ్ కుమార్ దగ్గర ల్యాండ్ పోయింది. అరే అంత 10 గుంటలైంది చాలు, నీకు ఎగ్రాండర్ ఎందుకే 3 నెలలు ఆపిండు. అయినా వదిలిపెట్టలేదు. నేనే స్వయంగా, ఆయన కూడా మినిస్టర్, నేను మినిస్టర్, మన జిల్లా వాడే, నాకు దగ్గర మిత్రుడు, నాకు కిందనే ఉంటాడు ఛాంబర్. రోజు 3 నెలలు రోజు తిరిగిన ఈ ల్యాండ్ ఇచ్చిందాక. అరే అంత స్థలం ఎందుకు, మా ఇరిగేషన్ ల్యాండ్ ఫ్యూచర్ ఆఫీస్ వస్తుందంటే నేను చెప్పిన కొత్త సిఈ ఆఫీస్ కట్టిస్తున్నాను మీకు. సిఈ కింద సిఈ ఇరిగేషన్, మనకి ఎదురుగా ఎస్ఎల్పిసి సొరంగ మార్గం ఇంకా 2 నెలల్లో 3000 కోట్లు పెట్టి పూర్తి చేస్తున్నాం. ఏం మార్పు కెనాల్కు లైనింగ్ చేస్తున్నాం. సొరంగం పూర్తి అయితే మీకు తెలుసు, ఇవాళ వర్షాలు లేక మనం ఎలినిలోని కరువు వస్తే దాంతో ఇవాళ ఇబ్బంది పడి వరి పంటలు చాలా చేసుకోవాలి. అదే సొరంగం పూర్తి అంటే కేసీఆర్ పూర్తి చేస్తే శ్రీశైలం తక్కువ నీళ్ళున్నా ఇవాళ మనకి ఏం మార్పు కాలు వస్తే 2 పంటలకు నీళ్ళు వచ్చేది. భూగర్భ జలాలు పెరిగితే ఫ్లోరైడ్ పోకుండా ఎక్కడ బోర్ వేసినా మంచి నీళ్ళు వచ్చాయి. కానీ 10 ఏళ్ళు పట్టించుకోకుంటే మధ్యలో బోర్ పెట్టాం, అనుకోకుండా కూలిపోయి 8 రోజులు చచ్చిపోతే మళ్ళా స్టార్ట్ చేయించడం. 2020 ఆగస్టు వరకు ఎస్ఎల్పిసి నీళ్లు బయటకు పోపించడమే మా లక్ష్యంగా మేము పనిచేస్తాం.